హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన నెల్లూరు చేపల పులుసుని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఏ చేపతోనైనా పులుసు పెట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చేపలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల కూరకు కావలసిన ఐటమ్స్: ఒక మీడియం సైజ్ మామిడికాయ, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక పెద్ద టమాటా, 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత అందులో కొన్ని తెల్లగడ్డలు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద వెడల్పాటి కుండ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం దూరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలను, మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటిపోతుంది. టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం మనం ముందుగా చేపలలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలబెట్టుకొని ఇందులోనే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మెంతులు, ధనియాల పొడి కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసుకొని ఒక్కసారి అలా కలబెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను సాల్ట్ వేస్తున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు బాగా తెరలనివ్వాలి. నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని నిదానంగా ఇందులో వేయాలి. చేపలు మొత్తం వేసిన తర్వాత గరిట పెట్టకుండా ఒక గుడ్డ సహాయంతో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అనాలి. తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చేపలు అంతకన్నా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇంకా ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసుని ఎంత ఈజీగా చేసి చూపించానో. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా చెప్పండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.